పార్టీని వీడడంపై ఆలోచిస్తున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఉగాది తర్వాత మరోసారి ఈ విషయంపై మాట్లాడతానని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపితే పార్టీ బాగుపడుతుందని తెలిపారు. ఇప్పటికైతే ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ తో తనది 4 దశాబ్దాల అనుబంధమన్నారు. పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి ప్రధాన కారణం సంజయ్ అని ఆరోపించారు. తాను తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని, ఆత్మ గౌరవం చంపుకొని పార్టీలో ఉండడం సాధ్యమేనా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పారంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేట ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంటాను. నేను నా బాధ నాకు ఉంటుంది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నాకు గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో.